Welcome to First Step for Success, your YouTube channel. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా మీకు ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జాగ్రఫీని సినాప్సిస్ రూపంలో మరియు క్యాప్సల్స్ రూపంలో అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఈరోజు ఇండియన్ పాలిటీలో మనం ఆల్రెడీ 12th ఆర్టికల్ గురించి డిస్కస్ చేసాం, 13 ఆర్టికల్ గురించి కూడా డిస్కస్ చేసాం. మరి ఈరోజు 14th ఆర్టికల్ గురించి ఇన్ డీటెయిల్గా సింపుల్గా దాంట్లో ఉన్నటువంటి విషయాల గురించి డిస్కస్ చేద్దాం. మరి 14 ఆర్టికల్లో మనకు ముఖ్యంగా సమానత్వపు హక్కు, రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కుల్లో సమానత్వపు హక్కు అనేటువంటిది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మరి సమానత్వపు హక్కు గురించి రాజ్యాంగంలో 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. 14 నుంచి 18 వరకు. అయితే ఇందులో కులము, మతము, వర్గము, లింగము, జాతి వంటి ఈ 5 రకాల వివిధ వివక్షలకు తావు లేకుండా, వివక్షలు లేకుండా అందరికీ కూడా సమన్యాయం జరగడం, అందరికీ సమన్యాయము, ఇది ఇంపార్టెంట్. ఇందులో సమానత్వ హక్కులో 14వ ఆర్టికల్లో మన ఫస్ట్ చెప్తుంది 14వ ఆర్టికల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ 14వ ఆర్టికల్లో చెప్తున్న అంశం ఏంటంటే కులము, మతము, వర్గము, లింగము, జాతి వంటి వివక్షలు ఎటువంటి లేదు. ఇక్కడ లింగం అంటే స్త్రీ పురుషము అని చెప్పేసి అంటామండి. ఈ వివక్షలు ఏమీ లేకుండా అందరికీ సమన్యాయం, అంటే ఏ వ్యక్తికి సమన్యాయం అనేటువంటి నిరాకరించడానికి వీల్లేదు, అందరికీ న్యాయం చేయాల్సిందే, అందరికీ సమానత్వం అనేటువంటిది కల్పించడమే ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇందులో 2 నియమాలు ఉన్నాయి. ఆ 2 నియమాల్లో ఫస్ట్ది ఏంటి చెప్తామంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం దృష్టిలో సమానత్వం, చట్టం దృష్టిలో సమానత్వం. ఈ చట్టం దృష్టిలో సమానత్వం అనేది బ్రిటన్ నుంచి స్వీకరించారు. దీన్నే మనం ఏమంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. అంటే ఏ వ్యక్తికి ప్రత్యేక హక్కులు లేవు, దీంట్లో చెప్పే అంశం మెయిన్ అన్నమాట. ఏ ఒక్క వ్యక్తికి కూడా ప్రత్యేక హక్కులు లేవు. అంతేకాకుండా ఇంకా న్యాయస్థానాలు కానీ లేదా శాసనాలు కానీ వీటన్నింటి దృష్టిలో ప్రతి పౌరుడు సమానమే, ఇది ఇంపార్టెంట్. ఏ వ్యక్తికి ప్రత్యేక హక్కులు ఏమీ లేవు, అందరూ కూడా సమానమే అని చెప్పేసి చెప్తాం. ఇది బ్రిటిష్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు. ప్రధానమంత్రి నుంచి సామాన్య వ్యక్తి వరకు, ఒక ప్రధాని ఒక్కడే కాదు, ప్రధాని నుంచి సామాన్య వ్యక్తి వరకు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చెప్పినటువంటి వీటిలో ఆ చట్టం దృష్టిలో అందరూ సమానులే, ఇది ఇంపార్టెంట్. అయితే ఇందులో కొన్ని పరిమితులు కొన్ని ఉన్నాయి. అవేంటంటే 361 ఈ ఆర్టికల్ ప్రకారం లేదా ఈ నిబంధన ప్రకారం రాష్ట్రపతి, ఈ నిబంధన ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు గవర్నర్ అత్యున్నత హోదాల్లో ఉన్న వీరికి మనకు ఏంటంటే డైరెక్ట్గా వీరిపై ఎటువంటి కేసులు అనేటువంటి పెట్టడానికి వీలు లేదు. వారిపై డైరెక్ట్గా సివిల్ కేసులు ఏవి పెట్టడానికి వీలు లేదు. అంటే వీళ్ళపై అసలు క్రిమినల్ కేసులు పెట్టడానికి అసలు లేదు. వీరిని అరెస్టు కూడా చేయకూడదు.
అరెస్ట్ చేయకూడదు. వీరిపై డైరెక్ట్గా సివిల్ కేసులు ఇవ్వడానికి వీలు లేదు. అంటే ఇవి మినహాయింపులు అనమాట. చట్టం దృష్టిలో అందరూ సమానమే. ఎక్కడి నుంచి చెప్పాను, ప్రధానమంత్రి దగ్గర నుంచి సాధారణ పౌరుడు వరకు అందరూ సమానమే. అయితే మరి వీరు ఎందుకంటే వీరు ఉన్నతమైనటువంటి రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, గవర్నర్ కానీ, మనము ఇచ్చుకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పదవులు, వీరిని అరెస్ట్ చేయకూడదు, ఎటువంటి క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వీల్లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న మినహాయింపు ఏంటంటే 2 నెలల ముందు 2 నెలల ముందు నోటీస్ ఇచ్చి 2 నెలల ముందు నోటీస్ అంటే వాళ్ళకి తెలియచేసి వాళ్ళపై సివిల్ కేసులు రుజువైతే పెట్టే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటుంది. వాళ్ళు 2 నెలల ముందస్తుగా వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకవేళ అది నిజం అని చెప్పేసి ప్రూవ్ అయితే అప్పుడు సివిల్ కేసు అనేటువంటిది వీరిపై నమోదవుతుంది. అంతే తప్ప క్రిమినల్ కేసులు పెట్టడం కానీ, డైరెక్ట్గా అరెస్ట్ చేయడం కానీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు ఈ మినహాయింపు అనేటువంటిది ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఇంకొకటి, మొదటి నియమం గురించి డిస్కస్ చేసాం. మనము ఇప్పుడు రెండో నియమం. ఈ సమానత్వం అనేటువంటిది మనకు పాలిటీలో ఒక్కోసారి ఎగ్జామినేషన్స్లో ఎలా అడుగుతారంటే ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. కాబట్టి వాటిని జాగ్రత్తగా గమనించండి. మరి రెండోది, చట్టం ముందు సమానత్వం. అది చట్టం దృష్టిలో సమానత్వం, ఇది చట్టం ముందు సమానత్వం. చట్టం ముందు ఇది ఎక్కడి నుంచి గ్రహించామంటే అమెరికా నుంచి గ్రహించాం. ఇది రెండో నియమం, చట్టం ముందు సమానత్వము, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఒకటి ఇంపార్టెంట్. ఇది అమెరికా నుంచి స్వీకరించాం. ఇక్కడ ఏం చెప్తారంటే అందరు వ్యక్తులు న్యాయాన్ని పొందే హక్కును ఉంటారు, అలాగే కోర్టును ఆశ్రయించే హక్కును కలిగి ఉంటారు. ఇది ఇంపార్టెంట్. అందరు వ్యక్తులు ఎవరైనా సరే అందరూ న్యాయం పొందే హక్కును కలిగి ఉంటారు. న్యాయం పొందే హక్కు కలిగి ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అంతేకాకుండా కోర్టును ఆశ్రయించే హక్కు కూడా, కోర్టును ఆశ్రయించే హక్కును కలిగి ఉంటారు. హక్కు కలిగి ఉంటారు. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో ఇదొకటి, కోర్టును ఆశ్రయించడము, అందరూ న్యాయం పొందే హక్కు. రైట్, ఇది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాల్లో ఒక కేసు గురించి చెప్పాలి. శంకరీ ప్రసాద్ ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి డిస్కస్ చేసాము, బట్ మళ్ళీ ఒకసారి 1951లో 1951లో ఏం జరిగిందంటే 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ. ఈ మొదటి రాజ్యాంగ సవరణ ఎలా ఉంది అంటే ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందన్న కారణంతో సుప్రీంకోర్టులో సవాల్ చేయబడింది. అప్పుడే ఈ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు అనేటువంటిది వచ్చింది. ఇక్కడ ఏం చెప్తుందంటే 1951 మొదటి రాజ్యాంగ సవరణ అనేటువంటిది మనకు సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం ఏంటంటే 368 అధికరణ కింద జరిగే రాజ్యాంగ సవరణలన్నీ కూడా 13వ ప్రకరణ కిందకు రాదని, రాజ్యాంగ సవరణలన్నీ కూడా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందులో చెప్పిన అంశం ఏంటంటే, అసలు సవాల్ చేసింది ఏంటంటే 368 ద్వారా జరిగే రాజ్యాంగ సవరణలన్నీ 13వ ప్రకరణ ద్వారా న్యాయ సమీక్షకు గురవుతుందా? ఇది అక్కడ గురవుతుందా అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఈ 368 రాజ్యాంగ సవరణ ద్వారా జరిగిన రాజ్యాంగ సవరణలన్నీ
దీని పరిధిలోకి రావు. అంటే ఈ 13వ ప్రకరణ ద్వారా ఈ రాజ్యాంగ సవరణలన్నీ చెల్లుబాటు అవుతాయి. అంటే దీన్ని న్యాయ సమీక్షకు గురవుతుందా అంటే అవ్వదు, గురి కాదు అని చెప్పేసింది. ఈ సవరణలన్నీ చెల్లుబాటు అవుతాయి, ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి అని చెప్పిన కేసు ఏంటంటే శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులోనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే మొదటిసారిగా న్యాయ సమీక్ష అధికారాన్ని వినియోగించింది. సుప్రీంకోర్టుకు న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు వినియోగించింది. ఇది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పొచ్చు. మరి నెక్స్ట్ ఇంకా దీని తర్వాత మరో చిన్న కేసు ఉంది. ఈ మనకు కేసులు ఏంటి, ఇన్ని కేసులు ఇవేంటి అని చెప్పేసి డైలమాలో పడొద్దండి. ఎన్ని ఎక్కువ కేసులు చదవాల్సిన పని లేదు. వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటో దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ కేసులు ఇవన్నీ మేము చదవలేము ఇలాంటివి మాత్రం వద్దు. జస్ట్ ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ గోలక్నాథ్ వర్సెస్, ఇది కూడా ఇంపార్టెంటే, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇది కూడా ఇంపార్టెంటే. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1971లో ఈ కేసు ఏంటయ్యా అంటే 17వ రాజ్యాంగ సవరణ ద్వారా మరికొన్ని శాసనాలని 9వ షెడ్యూల్లో చేర్చడంతో గోలక్నాథ్ ఏం చేశాడంటే ఈ కేసు అనేటువంటిది వేయడం జరిగింది. 13వ ప్రకరణ ప్రకారం శాసనం అనేది రాజ్యాంగ సవరణలను సంబంధించిన శాసనాలకు కూడా వర్తిస్తుంది. అంటే 13వ ప్రకరణ ఏం చెప్తుందంటే శాసనం అనేది రాజ్యాంగ సవరణలకు సంబంధించిన వాటికి కూడా వర్తిస్తుంది కదా. అందువల్ల ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు లేదు. రాజ్యాంగ సవరణలు సంబంధించిన శాసనాలు చేస్తుంది. ఆ శాసనాలు ఎలా ఉండాలంటే ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది ఇంపార్టెంట్ అని. ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రాథమిక హక్కులను హరించే విధంగా, ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు. ఇది ఇంపార్టెంట్. పార్లమెంటుకి లేదు అంటే ప్రాథమిక హక్కులను హరించేలా పార్లమెంటుకు ఏదైనా సరే హక్కులు అనేటువంటివి కల్పించబడ్డాయి. అయితే ఈ గోలక్నాథ్ కేసులో ఏం చెప్తుందంటే ఈ 9వ షెడ్యూల్లో మీరు చేర్చారు 17వ రాజ్యాంగ సవరణలో, వాటిని ప్రకారం 13వ ప్రకరణ ప్రకారం శాసనం అనేది రాజ్యాంగ సవరణకు సంబంధించిన శాసనాలను కూడా వర్తిస్తుంది కదా. కాబట్టి ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు లేదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కేసు ఏంటంటే ఇదొక నెక్స్ట్ ఇంపార్టెంట్ విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఏం చెప్తుందంటే విశాఖలో ఒక సామాజిక కార్యకర్త ఏం చేస్తాడంటే 14 ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 ప్రకరణల కింద ఉద్యోగం చేస్తున్న మహిళల హక్కులు అమలుపరచడానికి పురుషులతో పాటు సమానంగా వారికి హక్కులు కలిగించాయి కదా, వాటి గురించి తెలియజేయడం కోసము బిల్ని దాఖలు చేశాడు. ఇది స్టేట్ ఆఫ్ రాజస్థాన్ ఎప్పుడంటే 1997. ఈయన ఇక్కడ ఏం చేశారంటే ఒక సామాజిక కార్యకర్త ఏం చెప్పారంటే ఆర్టికల్ 14 ప్రకారం, ఆర్టికల్ 19 ప్రకారం,
ఆర్టికల్ 21. ఈ ఆర్టికల్స్ ప్రకారం వీటి గురించి అన్ని విషయాల్ని మనం చెప్పుకుందాం. అంటే 14 ఆల్రెడీ చట్టం ముందు అందరు సమానులే, ఇది వచ్చేసరికి స్వేచ్ఛలో రకాలు, ఇది వచ్చేసరికి జీవించే హక్కు. ఓకే, అయితే ఈ ప్రకారము ఏం చేస్తా అంటే పని ప్రదేశంలో లేదా పని చేస్తున్న మహిళలు ఆర్ ఉద్యోగం చేస్తున్నవారు, వీరి గురించి పురుషులకు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో, పురుషులకు గల అవకాశాలు లేదా సమాన హక్కులు, అందించడం, దాని గురించినటువంటి విషయం గురించి ఈయన ఏం చేశాడంటే పిల్ దాఖలు చేశాడు. పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దీని ఏమంటాం అంటే మనం పిల్ అని చెప్పేసి అంటాం. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. అయితే ఈ పిల్ దాఖలు చేస్తే ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మహిళా ఉద్యోగులు లేదా పనిచేస్తున్నటువంటి స్థలాల్లో లైంగిక వేధింపులు నివారించడానికి ఉద్యోగము ఆర్ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నివారించడానికి కొన్ని సూత్రాలను తెలిపింది. ఇది ఇంపార్టెంట్. ఏంటంటే చూడండి, విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997లో ఒక సామాజిక కార్యకర్త ఏం చేశాడంటే మహిళలు ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆ మహిళలకు పురుషులకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, సమానత్వ అవకాశాలు ఇవ్వండి అని పిల్ దాఖలు చేస్తే పని చేస్తున్న ప్రదేశాల్లో, తర్వాత అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్న ప్రదేశాలు లేదా ఉద్యోగం చేస్తున్న స్థలాల్లో మహిళలు ఏదైనా లైంగిక పరమైనటువంటి వేధింపులకు గురవుతున్నట్లయితే వారిని గురించినటువంటి వాటిని నివారించడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను ఈ కేసులో సుప్రీంకోర్టు తెలిపింది. ఇది ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. ఈ కేసెస్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ని పదే ఎందుకు చెప్తున్నామంటే ఈ వెరీ ఇంపార్టెంట్. వాడు ఒక చిన్న విషయం ఇచ్చి ఇది ఏ కేసులో తెలియచేశారు లేదా ఏ కేసు ఈ విషయాన్ని తెలియచేస్తుంది అని కింద 4 కేసుల ఆప్షన్స్ ఇస్తాడు. సో అందువల్ల అవి కొంచెం మనం ఎలా అంటే కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఒక్కొక్క కేసు గురించి సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రణధీర్ సింగ్. మరొక ఇంపార్టెంట్ ఏంటంటే రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. రణధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇదేం చెప్తాం 1982లో చెప్పడం జరిగింది. దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే సమాన పనికి సమాన వేతనము. పని మాత్రం సమానంగా ఉంటుంది, అంటే సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది కాన్సెప్ట్. అయితే ఇది ప్రాథమిక హక్కు కాదు, అయినప్పటికీ కూడా ఇక్కడ మనకేమేమి ఉన్నాయంటే 14 ఆర్టికల్ సమానత్వం గురించి తెలియజేస్తుంది, 16 ఆర్టికల్లో కూడా ఇక్కడ సమాన పనికి సమాన వేతనము, అలాగే 39లో డి, 16లో ఉన్నటువంటి ఎఫ్. సో ఇవి మళ్ళీ డిస్కస్ చేస్తాం మనం. 39లో డి. ఈ ఆర్టికల్ నెంబర్స్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంటే రాజ్యాంగబద్ధ అధికరణలు. ఈ అధికరణలు ఉన్నాయి కాబట్టి మనం ఈ సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది విషయంలో స్కేళ్ల విషయంలో ఈ హక్కును అమలు చేయవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. అంటే దీని ప్రకారం స్కేళ్ళు మనము డిసైడ్ చేస్తుంటారు, స్కేళ్ల విషయంలో దీనిని అమలు
చేయవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ప్రాథమిక హక్కు కాదు. ఈ ప్రాథమిక హక్కు కాకపోయినా 14 ఆర్టికల్, 16లో F, అలాగే 39లో D ఇవి రాజ్యాంగబద్ధ అధికరణలు. అవేం తెలియజేస్తుందంటే ఎవరైనా సరే సమాన పనికి సమాన వేతనం పొందాలి అని దాని ఉద్దేశాలు. ఇక్కడ చట్టం ముందు అందరు సమానులే అంటున్నాం. అన్నిట్లో సమానత్వం ఉన్నప్పుడు సమాన పనికి కూడా సమాన వేతనం ఉండాలి కదా అని ఇక్కడ కాన్సెప్ట్. అయితే ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి అధికరణలు అంటే రాజ్యాంగంలో ఉన్న అధికరణలే కాబట్టి ఈ స్కేల్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి జీతాల్లో స్కేల్స్ విషయంలో దీన్ని అమలు చేయవచ్చు అని సుప్రీంకోర్టు తెలియజేసింది. ఇది ఒక ఇంపార్టెంట్. నెక్స్ట్ అంతేకాకుండా ఇంకొక కేసు గురించి డిస్కస్ చేద్దాం. చిన్న కేసు, బల్సారా వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే. ఇదేం చెప్తుందంటే అంటే అందరికీ సమానత్వం కదా, రక్షణ దళాలు, రాయబారులు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్షత చూపించడం ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదు అని చెప్తుంది. అంటే ఇప్పుడు రక్షణ దళాలు ఆర్మీ, నేవీ ఉంటారు కదా, రక్షణ దళాలు, తర్వాత విదేశీ లేదా స్వదేశీ రాయబారులు ఉంటారు కొంతమంది రాయబారులు. వీరికి అంటే వీళ్ళిద్దరికిను మరియు సామాన్య ప్రజానీకానికి వీరికి మరియు సామాన్య ప్రజలకు వీరికి మధ్య వివక్షత చూపించడం, వీళ్ళ మధ్య కొంచెం వివక్షత చూపిస్తారు. ఎందుకంటే రక్షణ దళాలు, రాయబారులని మనమే ఎంపిక చేస్తున్నాం, వాళ్ళకు స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉంటాయి. అంటే చట్టం ముందు ఇలాంటి కోర్సులు మామూలుగా వచ్చేసరికి సైనికపరమైనటువంటి లాస్ వేరుగా ఉంటాయి, మనకు న్యాయస్థానంలో ఉన్నటువంటి లాస్ కొంచెం వేరుగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ సామాన్య ప్రజానీకానికి రక్షణ దళాలకు మధ్య ఒక చిన్న వివక్షత చూపిస్తాం. అంటే సమానత్వం ఈ చట్టం దృష్టిలో కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అయితే అలా దానికి ఆ వివక్షత అనేది ఉంటుంది 14వ ఆర్టికల్కి వ్యతిరేకత కాదు అని సుప్రీంకోర్టు పేర్కొంది. అది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళ మధ్య చూపించేటువంటి వివక్షత. ఓకే, నెక్స్ట్ మరొకటి, ఇది అంతకుముందు ఒకసారి ఎగ్జామినేషన్స్లో అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ చెప్తున్నటువంటి కేస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఒకసారి అడిగారు సేమ్ కేస్, సేమ్ యాస్టీస్గా సింపుల్గా అడిగారు. ఎలా అంటే బెన్నెట్, కోల్మన్ అండ్ కంపెనీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏం చెప్తుందంటే బెన్నెట్, కోల్మన్ కంపెనీ అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇయర్ వచ్చేసరికి 1973. కేశవానంద భారతి కేసు కూడా ఇదే సమయము 1973లో కేంద్ర ప్రభుత్వం న్యూస్ ప్రింట్ పంపిణీ విధానం చేస్తుంది. అంటే న్యూస్ ప్రింట్ పంపిణీ చేస్తుంది. అయితే దానిలో చిన్న పత్రికలు, పెద్ద పత్రికల యాజమాన్యాలు ఉన్నాయి. అయితే ఈ చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు ఉన్నటువంటి యాజమాన్యాలకు సమానంగా పంపిస్తుంది న్యూస్ ప్రింట్ అనేది. ఆ న్యూస్ ప్రింట్ సమానంగా పంపిణీ చేయడం న్యాయసమ్మతం కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది అంటే చిన్న పత్రికలు అండ్ పెద్ద పత్రికలు, అంటే ఈ పత్రికల విషయంలో న్యూస్ ప్రింట్ ఇద్దరికి సమానంగా పంపిణీ చేయడం న్యాయ సమ్మతం కాదు అని సుప్రీంకోర్టు తెలిపింది. సో ఇదండి ఇంపార్టెంట్ పాయింట్. చిన్న పత్రికలకు, పెద్ద పత్రికలకు న్యూస్ ప్రింట్ ఇద్దరికి సమానంగా పంచడం అనేటువంటిది న్యాయసమ్మతం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. సో ఇలా మనకు ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే ఉన్నత వ్యక్తులు లేదా దిగువ వ్యక్తులు లేదా అధికారులు, అనధికార వ్యక్తులు, పేద, ధనిక అనేటువంటి భేదాలు ఏం లేకుండా అందరూ కూడా చట్టం దృష్టిలో అందరూ సమానమే.
ఎవరు అతీతులు కారు చట్టానికి, ఎవరికి ప్రత్యేక హక్కులు లేవు అనేటువంటి విషయాన్ని మనకు ఇక్కడ 14 ఆర్టికల్ అనేది చెప్తుంది. సో దాంట్లో ఉన్నటువంటి నియమాల గురించి చెప్పాను. చట్టం దృష్టిలో సమానత్వము, చట్టం మూలంగా సమానత్వము. వెరీ సింపుల్. చట్టం దృష్టిలో సమానత్వము, చట్టం మూలంగా సమానత్వం. ఇవి మనకు 14 ఆర్టికల్ ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ వాటిల్లో వెరీ ఇంపార్టెంట్ ఫ్యూ కేసెస్ని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి వాటినే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో మరి ప్రిపరేషన్ని వేగవంతం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ.